ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంది. అయితే నిన్న మీరు అందరూ ఉపవాస ప్రార్థనలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన మనందరికీ శక్తిని కలుగజేస్తుంది. మరి మీకును శక్తిని కలుగజేసిందని నేను అనుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన మనలో నూతన స్వభావాన్ని క్రియేట్ చేస్తుంది. సో నూతన యాంగ్జైటీని, కొత్త ఉత్సాహాన్ని మనకి చూపిస్తుంది. సో ఉపవాస ప్రార్థనలో మీరు శక్తి పొందారని నేను అనుకుంటున్నాను. ఉపవాస ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా ఇదంతా సాధ్యం అవుతూ ఉంటుంది. అది యేసు ప్రభు మనకు చూపిన మార్గము. సాతాను పైన మనం గెలవాలి, మనలో ఉన్న మన పాపం మీద మనం గెలవాలంటే ఉపవాస ప్రార్థన అనేది ఎంతగానో అవసరము. అయితే ఈ సమయంలో ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనము పూర్వము చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. ఏది తప్పో ఏది రైటో తెలుసు, కానీ పాపమే చేసేవాళ్ళము. కరెక్ట్ అనేది చేసేవాళ్ళము కాదు. ఎందుకంటే మనం చీకట్లో ఉన్నాము. మన ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయినప్పుడు మన ఇల్లు అంతా తెలుసు, అయినప్పటికీ మనము ఏం చేస్తాం, ఎక్కడ ఏది ఉందో కూడా తెలుసు మనకి. ఎక్కడ మరి డేంజర్ ఉందో, ఎక్కడ డేంజర్ లేదో కూడా తెలుసు. కానీ చీకట్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, డేంజర్లో ఉన్న దాని వైపు కూడా మనం వెళ్తాం చీకట్లో. అదేవిధంగా మనకు మంచి ఏంటో చెడేంటో తెలుసు, కానీ మనం చీకట్లో ఉన్న రోజుల్లో మంచితో పాటు చెడులో కూడా మనం వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ అంటున్నారు పౌలు గారు, మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం ప్రభువునందు వెలుగై ఉన్నామంట. ఎందుకు వెలుగై ఉన్నాము? దేవుడే వెలుగై ఉన్నాడు ఈ లోకానికి. ఆయన శిష్యులుగా మనము, ఆయన కుమారులుగా మనం చేయబడిన తర్వాత ఆయన స్వభావాలన్నీ మనం ధరించుకున్నాము. ఆయన స్వభావాలన్నీ ధరించుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం వెలుగై ఉన్నాము కాబట్టి ఎంత చీకటి మన చుట్టూ ఉన్నా కానీ మన దగ్గర మాత్రం మనకి ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మనమే వెలుగులో ఉంటూ ఇతరులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి, ఇతరులు కూడా మంచి చెడు తెలిసి మంచి వైపు వెళ్ళేవారిగా ఉంటాము. సో వెలుగు ఫలము ఏంటంటే, వెలుగు ఫలము 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. సో వెలుగులో మనలో ఉండటం వల్ల వచ్చే ఫలాలు ఏంటంటే మంచితనం అంట. మంచితనం ఉంటుందంట మనలో, మంచితనము ఉంటుంది మనలో, నీతి ఉంటుంది, సత్యము ఉంటుంది. అంటే అబద్ధాలు ఆడే గుణం మనలో ఉండదు. నీతి ఉంటుంది, ఎవరినో మోసం చేసే గుణం మనలో ఉండదు. మంచితనం ఉంటుంది, అంటే దయ, ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ ఉంటాయి మనలో. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సో అసలు నిజంగా మనం వెలుగై ఉన్నామా ఈ లోకానికి అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. నిజంగా మనం ఎంతవరకు వెలుగుతున్నాం? ఇప్పుడు బల్బ్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. 5 వాట్ అని, 7 వాట్ అని, 2 వాట్ అని, 9 వాట్ అని, 12 వాట్స్ అని బల్బ్స్లో కూడా రకాలు ఉంటాయి. బల్బ్స్లో పవర్ రకాలు ఉంటాయి. సో మనం ఎంతవరకు వెలిగించబడ్డాము, మన వెలుగు ఎంతవరకు ఉన్నది, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు యేసు ప్రభువుని నిన్ను పక్కన పెట్టుకొని, ఆయనలో ఉన్నాయి, నీలో లేని ఇంకేమున్నాయి, నువ్వు ఇంకెక్కడెక్కడ ఇంకా యేసు ప్రభు స్వభావాలకు దూరంగా ఉన్నావు, యేసు ప్రభు స్వభావాలు ఏవేవి నీలో లేవు, అవి నువ్వు చూసుకుంటూ ఉండాలి, పరీక్షించుకోవాలి. అందుకే క్రిస్టియన్ లైఫ్ పరీక్షించుకోవడమే. ఈవెన్ రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు కూడా అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, తనను తాను పరీక్షించుకోవాలని రాస్తుంది. పరీక్షించుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. పరీక్షించుకోవడం అనే దాని మీద కూడా నేను వీడియో ఒకటి చేశాను. వీలైతే అది పైన ఐ బటన్లో ఇస్తాను, లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా ఇస్తాను, ట్రై చేస్తాను. సో మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఎప్పటికప్పుడు మనలో ఏమేమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ మళ్ళీ, అంటే ఏవేవి దేవునిలో ఉన్నాయి, మనలో లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ స్వభావాలు మనం ధరించుకోవడానికి మనము అనుదినము ప్రార్థిస్తూ ఉపవాస ప్రార్థనలు ఉంటూ
ఆ స్వభావాలని మన లోపలికి తెచ్చుకోవాలి. సో 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. సో నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారే ఉండక వాటిని ఖండించుడి అంట. సో నిష్ఫలమైన అంధకార క్రియల్ని మనం ఖండించాలి. అలాంటి క్రియలు మనము చేయొద్దు, ఎవరైనా చేసినా కానీ అలాంటి వారిని మనం ఖండించాలి. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇక్కడ ఖండించాలని ఉంది కానీ క్షమించొద్దు అని లేదు ఇక్కడ. సో మనం ఖండించాలి కానీ క్షమించాలి ఆ వ్యక్తిని కూడా. ఎందుకంటే మనం క్షమించినప్పుడే ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ దేవుళ్ళో కట్టబడటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. మనం ఖండించి అలాంటి వ్యక్తులను మనం క్షమించకుండా ఉన్నామనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తి దేవుని వైపు కాకుండా తను తాను మళ్ళా సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు ఇంతే కాబట్టి నిన్ను చూసావా, నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, లేకపోతే నేను అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు, సో నువ్వు ఇంతే, నువ్వు పాపివే, నువ్వు ఈ తాగుడు మానలేవు. అలా కాకుండా మనం ఖండించి క్షమించినట్లయితే మన గుణాన్ని చూసి అతను మారడానికి ఆస్కారం ఉంటుంది. అదే దేవుని యొక్క కృప అనేది. మనం పాపం చేశాము, అయినప్పటికీ యేసుప్రభు వారి యొక్క కృపను బట్టి మనము ఆయన పిల్లలమ్మ అవడకు మరి అధికారం ఇవ్వబడింది. సో ఒకప్పుడు ఇజ్రాయేలులకే అధికారం ఉండేది, కానీ ఆ అధికారాన్ని మనకు దేవుడు ఎలా ఇచ్చాడు? కృపను బట్టి ఇచ్చాడు. అలాగే ఎవరన్నా మన ముందు పాపం చేస్తుంటే వాళ్ళని మనం ఖండించాలి. అలాగే అలాంటి వారిని కూడా క్షమించండి కూడా. క్షమించకుండా ఓన్లీ ఖండించడం వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. సో అందుచేత 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సో అందుచేత నిద్రించుచున్న ఒకవేళ మనం నిద్రపోయే స్థితిలో ఉన్నామా? నిద్రపోయే స్థితి అంటే ఏంటి అర్థము? మనంతటా మనమే కళ్ళు మూసుకోవడం. అంటే మనము వెలుగే ఉన్నాం దేవునిలో, కానీ మన వోల్టేజ్ అనేది తక్కువ ఉంది. వాటేజ్ అనేది తక్కువ ఉంది. అంటే మన వెలుగు అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నామంట. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? మనం కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? మొత్తం అంధకారమే అయిపోతుంది. అంటే వెలుగు ఉన్నప్పటికీ మనం అంధకారంలో ఉంటున్నాం. అలాంటి స్థితిలో ఉంటే యేసుప్రభు అంటున్నాడు, లెమ్ము అని అంటున్నాడు యేసుప్రభు. మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడంట. అంటే క్రీస్తు తన స్వభావాన్ని నీకు ఇస్తానికి రెడీగా ఉన్నాడంట. నువ్వు లెగువు. మనం లెగుస్తేనే క్రీస్తు మనలోకి వస్తాడు. మనం అడుగుతేనే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. మనం అడుగుతేనే దేవుడి సహాయం మనం పొందుకోగలుగుతాము. మనం ఏది అడగకుండా ఏది రాదు. మనం అడుగుతున్నామంటే మనం ఎంత ఆసక్తి కలవారమై ఉన్నామో దేవునికి కనుపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుడిని అడగాలి. సో అంటే మేలుకోనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు కూడా మనల్ని మేలుకొలుపుతాయి. మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్న పాపాలు ఏమైనా ఉంటే, రహస్య పాపాలు, వాటన్నిటిని మళ్ళా చూపించి వాటన్నిటిని కోసం మనం ప్రార్థించడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అనేవి సహాయపడతాయి. వాటి మీద జయం పొందడానికి, మనం మేలుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనలు కూడా సహాయపడతాయి. సో 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడి. సో ప్రభు యొక్క చిత్తము ఏంటో మనం గ్రహించుకోవాలి. ఇక్కడ 15వ వచనం చూద్దాము. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీక సద్వినియోగం చేసుకొను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. దినములు చెడ్డవి, సమయం పోనీయకూడదు. అవును, దినములు చెడ్డవి. మనకి ఏ సమయంలో యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏ సమయంలో హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఏ సమయంలో ఎవరు ఏం చేస్తారో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. మనం రోజు న్యూస్లో చూస్తున్నాము. ఉత్త పుణ్యానికే చాలామంది చనిపోతున్నారు. చిన్న చిన్న తప్పులకే బైక్ మీద నుంచి కింద పడ్డారు. ఆ సినిమా యాక్టరు అతను అలానే కోమలోకి వెళ్ళిపోయాడు, చావులో ఉన్నాడు. సో ఏ రోజు ఈ చావు వస్తుందో మనకు తెలియదు. కనుక సమయం ఉన్నప్పుడే మనము మన యొక్క ఆత్మను రక్షించుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుళ్ళు ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి, 10 మందిని దేవుళ్ళకి తీసుకురావాలి, పరలోక రాజ్యాన్ని చేరాలి, దేవుని చేత మెప్పు పొందాలి. సో కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. బైబిల్ చదవండి. బైబిల్ మీ చేతిలో ఉంది. ఉన్న గ్రంథాలన్నింటిలో నెంబర్ 1 గ్రంథం బైబిల్ అని తెలిసి కూడా మీరు అనుదినం బైబిల్ చదవకుండా ఉంటున్నారంటే అది మీ విఘ్నతకే ఇచ్చేస్తున్నాం. మిమ్మల్ని ఏమనాలో మీరు సాతాను ద్వారా పట్టబడి ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
అజ్ఞానులు కాక అదే అజ్ఞానం అనేది తీసివేసుకోండి, జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. అదిగో జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ చదువుతున్నావా లేదా? జ్ఞానం కలవారు బైబిల్ చదువుతారు. ఎందుకంటే బైబిల్ అమూల్యమైన వచనాలు, అమూల్యమైన వాక్యాలు, దేవుని మన యొక్క ఆత్మను రక్షింపజేసే వాక్యాలు ఉంటాయి. ఆత్మనే కాదు కానీ ఈ లోకంలో మనం తెలివిగా మెసులుకోవాల్సిన వాక్యాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు ఆత్మ జ్ఞానం చేత మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఈ లోకంలో. సో బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్, చదవండి. సో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.